మబ్బు అయితే మామూలుగా పట్టలేదు. వాన పడితే దంపిద్ది అనమాట. వాన గాలి మామూలుగా రావట్లా. కరెక్ట్గా బేరం టైంలో వాన స్టార్ట్ అయిద్దాము. గిరాకైతే అస్సలు లేదు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. బాగా పట్టింది మబ్బు నల్లగా. నలుపు నేరేడంటే కళ్ళల్లో నా నువ్వే అందగాడ, నా చెయ్యి చాపి. ఇప్పుడు బండి మీద కూర్చొని ఉంటే ఆమె వచ్చి ధర్మం అని అడిగింది. నేను ముసలోళ్ళకు ముత్తకోళ్ళకు అయితే కాళ్ళు లేని వాళ్ళకు ఇచ్చినా తప్పులేదు. ఇలాంటి వాళ్ళకి ఇచ్చామంటే మనం ఏముండదు. అంటే చూడండి, పని చేసుకున్న డబ్బులు వస్తాయి. పని చేసుకోలేక ఇట్లా చేస్తున్నారు. ఈ అబ్బాయి చేయడం పెట్టుకున్నాడు. డబ్బులు వస్తాయి కదా బ్రో, ఎవ్వరికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. చేతులు చాచి అట్లా అడుక్కోకూడదు. ఎవరికి పరిస్థితి రాకూడదు అని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి, ఆ శివయ్యని నేను కోరుకుంటున్నాను. వాన అయితే పడుతుంది చిన్నగా తుప్పరు. వాన పడే వీడియో మొత్తం పెడతా చూడండి. వాన అయితే స్టార్ట్ అయిందని చెప్పి పట్టు అయితే కప్పాను చూడండి. వారికి గాలి బాగా విపరీతంగా వస్తుంది. తాళ్ళు ఇక్కడ పోల్సుకు కట్టేశాను. తాళ్ళు ఇవన్నీ పెద్ద గాలి వచ్చింది. మనకు పెద్ద గాలి మట్టుకు వస్తే ఏమో ఆగో. మరీ అంత రాలేదు. ఎప్పుడో ఒకసారి వచ్చింది చూడండి. నూనె కూడా ఆపేసా మంట. ఇంకా గిరాకైతే ఏం ఉండదు. ఏం చేస్తాం మా లాంటి వాళ్ళం, మిడిల్ క్లాస్. సరుకు చాలా అయితే ఉంది. గారె ఉంది, పునుగు ఉంది, బజ్జీ ఉంది, ఎగ్గు బజ్జీ ఉంది. మొత్తం ఎట్లదన్నా ఒక 1000 రూపాయల సరుకు అయితే ఉంటుంది. పిండి కూడా చాలా ఉంది. సరుకు అయితే ఆపటం అయితే మొదలుపెట్టా. ఆపటం గయ్యని. ఇప్పుడు తలకాయ నొప్పి అయితే పడుతుంది. కట్టీ కోసం అయితే వచ్చాను. కట్టీ వచ్చి 5 రూపాయలు. అది చూడండి. టీ కొట్టు జాఫర్ షాది టీ స్టాల్. ఇవో బ్రో, టీ అయితే ఇచ్చాడు. థ్యాంక్ యూ. టీ అయితే తీసుకెళ్తున్నా. తలకాయ నొప్పిగా ఉంది, తాగుతాను. ఎందుకంటే గిరాకీ లేదు. పట్టుకోక్క. విపరీతమైన గాలి అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అందరూ తాళ్ళు పెట్టి కట్టుకుంటున్నారు. బాగా అయితే మెరుస్తుంది. వాన పడిందంటే మటుకు బేరం మొత్తం ఖరాబ్ అయిపోయింది, ఆగిపోయింది అందరి. విపరీతమైన గాలులు. ముప్పు చూడండి ఎలా పట్టిందో. ఈ నగరానికి ఏమైంది? ఫ్రీ బస్సులు పెట్టారని సంవత్సరానికి 10 లక్షల మంది ఎక్కాల్సిన ఈ జనాలు సంవత్సరంలో 10 కోట్ల మంది ఎక్కుతున్నారంట. ఏమైంది నగరానికి? ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల అమ్మవారి గుడికి ఎప్పుడు 16 లక్షలు 17 లక్షల మంది ఎప్పుడు రాలా దర్శనానికి. ఈ సంవత్సరం ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో వాళ్ళకే అర్థం కాకుండా ఎన్ని జర్నీలు ఫ్రీగా చేశారు. ఫ్రీ బస్ పెట్టారులే అని చెప్పి అలా వెళ్ళటం చాలా తప్పు. అసలు మామూలు లేదు వ్యవహారం. ఫ్రీ బస్ ఏమైంది? ఫ్రీ బస్కి ఏదైనా అవసరం ఉంటేనే వెళ్ళాలి, లేకపోతే లేదు. ముందులే అని చెప్పి ఆడుకుంటున్నారు ఫ్రీ బస్సులు అని. ఆడోళ్ళు అలా చేయటం చట్టరీత్యా నేరం, తప్పు. రికార్డు స్థాయిలో సృష్టించారు ఫ్రీ బస్సులు. ఎప్పుడు సంవత్సరానికి 10 లక్షల మంది జర్నీ చేసేవాళ్ళు. ఈ సంవత్సరం
అంటే సంవత్సరం అయిందో తెలియదు కానీ 10 కోట్ల మంది ప్రయాణం చేశారంట. దేనికలా? ఏదైనా అవసరం ఉంటేనే. అమ్మవారి గుడికి ఎప్పుడు జనం అంతమంది అయితే రాలేదంట. రికార్డు స్థాయిలో 11 రోజుల మీద 16 లక్షల మంది వచ్చారంట. మీరు అమ్మ జీవితం ఫ్రీ బస్సుల్లో అని చెప్పి అల్లాడిస్తున్నారు జనాలు. అంటే ముఖ్యంగా లేడీస్ అండి. ఏదైనా ఉపయోగం ఉంటేనే ప్రయాణం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీ అందరినీ. కాసేపులో వాన అయితే పడిద్ది. ఆడెవడో మంట వేసాడు, హగ్గని లెగుస్తుంది పొగ. పోయి చూసొద్దామంటే చాలా దూరంగా ఉంది. జూమ్ చేస్తాను చూడండి మీరే. మొత్తానికైతే తగలబడిపోతుంది. ఏందో తగలబడి ఏయ్ రా. వానైతే పడేవాళ్ళు లేదు. పడితే మటుకు వీడియో పెడతాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు కామెంట్లో లైకులు మాకేం కొట్టరులే, చెప్తున్నాను. గాలి అయితే బీభత్సంగా వస్తుంది. చూడండి జనాలందరూ రోడ్డు ఖాళీ. ఈ దసరా సెలవులు అయిపోయినా కానీ కాలేజీ పిల్లలు అయితే రావట్లేదు తినడానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, మా బండి గిరాకైతే అసలు లేదు. కాలేజీ పిల్లలు వస్తేనే బేరాలు ఉంటాయి బాగా. వాళ్ళు రాపోవటం వల్ల బేరాలు దివాళా తీశాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. వ్యాపారం అయితే పొద్దున్న నుంచి అసలు ఏమీ లేదు. 4,000 3,000 అమ్మేవాళ్ళం, 1,500 2,000 అమ్ముతున్నాం. గిరాకైతే అసలు లేదు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదైతే ఫ్రీ బస్ అయితే కాదు. బాయ్ ఫ్రెండ్స్.